ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, కరపత్రాలు ఆవిష్కరించిన కమిటీ. జంగారెడ్డిగూడెంలో గోతులు పడిన రహదారులకు తాత్కాలిక మరమ్మతులు, 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ జనరల్ నిధులు మంజూరు. జంగారెడ్డిగూడెంలో స్మార్ట్ మీటర్స్ తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2వ రోజుకు చేరిన సంతకాల సేకరణ. నేచర్ టు నేచర్ నినాదంలో జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన చేసిన నారాయణ ఒలింపియాడ్ విద్యా సంస్థల విద్యార్థులు మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు. కామవరపుకోట హై స్కూల్లో ఎరుకుల పెంట, పురుగులు కలిసిన రేషన్ బియ్యంతో భోజనం తనిఖీలు చేసిన కమిటీ. ఎంఈఓ 2 ప్రశాంత్. చింతలపూడిలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తిగా వెళ్లే విధంగా వైద్య సేవలు అందించాలని కోరారు. 100 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. They take time to make sure they make he or she comfortable. So మనం అలాంటి సర్వీస్ కనుక మనం అట్లీస్ట్ దాంట్లో 20-30% కనుక మన పేషెంట్ తోటి ఆ యొక్క కంఫర్ట్ జోన్ తీసుకొస్తే సో దే విల్ మోర్ ఓపెన్. మరి ఇంకా ఎక్కువ చెప్తారు, కొంతమంది అంటే దాచుకుంటారు వాళ్ళకి ఏమున్నాయి. సో మీరు కనుక ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే అది డెఫినెట్గా విన్ సిచ్యువేషన్ అవుతుంది. యాజ్ అ డాక్టర్ మీకు ఉంటుంది, యాజ్ ఎ పేషెంట్ వచ్చేవాళ్ళకి ఉంటుంది. సో దాంతోపాటు ఐ థింక్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు సూపరింటెండెంట్ గారు అండ్ అదర్ స్టాఫ్. సో ఈ కాన్స్టెంట్ మీటింగ్స్ తర్వాత కమిటీ వేయడము, అట్లాగే మా పార్టీ సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా ఫాలో చేయడం వల్ల సో గ్రాడ్యువల్గా వీఆర్ మేకింగ్ సమ్ గుడ్ స్ట్రైడ్స్, మంచి ప్రోగ్రెస్ని ఇవ్వగలుగుతున్నాం. బికాజ్ ఇందాక టెస్ట్ మరి మనం విన్నాం ఎక్కడో ఉన్న వాళ్ళు ఎట్లాంటి సర్వీస్ తీసుకుంటున్నారు. అది ఇందాక బీజేపీ చెప్పినట్టు ఆయనకున్న ఫుడ్ అలర్జీస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ రూట్ కాజ్ ఆర్సీఏ అంటారు, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఎట్లాగా దాన్ని అది ఎలివేట్ చేశారు అని కూడా మనం వింటున్నాం. అట్లాగే సో చింతలపూడి కాన్స్టిట్యున్సీ అనగానే ఇదేదో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ రిమోట్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళి పని చేయడం అది ఇదేంటి అనుకునే వాళ్ళకి సో ద వే వీఆర్ మూవింగ్ హెడ్, ద వే వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్, దట్స్ వాట్ ఇట్ ఆల్ స్పీక్స్ అబౌట్. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ కాబట్టి మనం చేసే పనులే మనం ఎక్కువ మాట్లాడతాయి కాబట్టి సో మీరు మీ ఫీల్డ్లో మీకున్న మీ ఎక్స్పర్టీస్కి మీకు ఎంత ఛాలెంజో యూ అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం మీకు కూడా మీ మీద ఏదో ప్రెషర్ పెట్టాలంటారు. సో యూ వాంట్ మేక్ ఇట్ ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ యూ, ఫర్ అస్, ఫర్ ద హోల్ కాన్స్టిట్యున్సీ. సో ఛాలెంజెస్ ఉన్నాయి, మనకి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అట్లాగే స్టాఫ్ ఆగ్మెంటేషన్ టర్మ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా మనం స్లోగా మనము దాన్ని పంపప్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఎవెన్చువల్లీ ఆర్ గోల్ ఈస్ ప్రపోర్షనేట్గా డాక్టర్స్ ఉండాలి, సర్వీస్ కూడా అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ ది సూపరింటెండెంట్ వచ్చిన పేషెంట్స్కి ఇంకోటి పీకితో కూడా చెప్తున్నాను, పేషెంట్ సాటిస్ఫాక్టరీ ఫామ్ ఒకటి మీకు తయారు చేయండి, టెంప్లెట్ తయారు చేయండి. సో ఎవరైనా వచ్చిన పేషెంట్ బిఫోర్ ద లీవ్ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏముంటే బాగుంటుందో కూడా మీరు కరెక్ట్గా కూర్చొని క్వశ్చన్ తయారు చేయండి. సో ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చేసి మనకి కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది కాబట్టి సో మీరు ఆ ఫార్మాట్ తయారు చేయండి, డాక్టర్స్ డిస్కస్ చేయండి. సో అదేంటంటే కస్టమర్ పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అది మీకు కూడా ఒక బ్యారోమీటర్లా ఉంటుంది, నాకు కూడా బ్యారోమీటర్లా ఉంటుంది. సో వెన్ వీ రివ్యూ ఇన్ సచ్ మీటింగ్స్ ఒక ప్రొడక్టివ్ మీటింగ్ లాగా చేయొచ్చు కాబట్టి స్టార్ట్ వర్కింగ్ టుడే. దాని వర్క్ చేసి నాకు కూడా ఒక డ్రాఫ్ట్ పంపింది. సో వీడియో వర్క్ కూడా సో మెయింటైన్ హెల్త్ రిలేషన్షిప్. ఎందుకంటే జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత ఫ్రిక్షన్ నేను చూశాను, కాన్ఫ్రంటేషన్ మేము చేస్తాము. సో మన అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళకుండా సో వాళ్ళకు కూడా కొంత మన విజిబిలిటీ ఇవ్వాలి కాబట్టి వీల్ వర్క్ ఆన్ దోస్ డీటెయిల్స్ యాజ్ వెల్. బట్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్ లైక్ స్టడీ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ చెప్పారు స్టడీ ప్రోగ్రామ్ అంతా సోషలైజ్ అవ్వట్లేదు. సో ఇంకా డీపర్ రూట్స్ తీసుకెళ్ళాలన్నాం కాబట్టి సో కమ్ విత్ ఐడియాస్ మీరు చెప్పండి.
ఎలాగ ఇంకా గ్రామాలకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఆ గోల్డ్ నెంబర్లో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఒక లైఫ్ మనము సేవ్ చేస్తాం కాబట్టి, అంత ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్ మరి ఇక్కడే మనకు దొరుకుతుంది కాబట్టి, సో డెఫినెట్లీ ఇది ప్రజల్లోకి వెళ్దాం. సో హౌ టు బి సోషలైజ్ అనేది మీరు వర్కౌట్ చేయండి. ఎవరిని ఎంగేజ్ చేయాలి, ఎట్లాగా మనం కొలాబరేటివ్ వర్క్ చేయాలో అది మీరు డిస్కస్ చేసి చెప్పండి. వీఆర్ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్. మా సైడ్ కూడా నాకేంటంటే ఇది ఒక రోల్ మోడల్ హాస్పిటల్లో ఉన్నారు. చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ అంటే ఆయన మనకు రోడ్ స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎవెన్చువల్ అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో ఒక రోల్ మోడల్ హాస్పిటల్ ఉండాలి. ద సేమ్ 100 బెడ్ హాస్పిటల్ కూడా నాకు ఇచ్చిన కమిట్మెంట్ అక్టోబర్ 1st వీక్లో నాకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. సో అక్కడ వర్క్స్ కూడా మరి బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్నాం. సో మనకి ఇంకా 2 months ఆగస్ట్ సెప్టెంబర్ ఉంది కాబట్టి నాకు హోపింగ్ అక్టోబర్ 1st వీక్లో మనకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఆబ్వియస్గా అది కనుక హ్యాండ్ ఓవర్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, స్టాఫ్ ఆగ్మెంటేషన్ కానివ్వండి, పేషెంట్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పర్టీసీ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. జంగారెడ్డిగూడెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నేచర్ ద నేచర్ అనే పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్ ధర్మారావు విచ్చేసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు ప్రధాన పాత్ర వహిస్తాయని, వాటిని నాటడం, పరిరక్షించడం, పోషించడం కూడా దైవ కార్యమేనని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలోనూ ఒక మొక్క నాటి ప్రకృతిపై తమకున్న ప్రేమను, బాధ్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా ప్రకృతి రుణాన్ని ఎంతో కొంత తీర్చుకునే అవకాశం కలుగుతుందని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మొక్కలను ప్రతి షాప్ నందు పంచుతూ వాటిని నాటి, పోషించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి పర్యావరణాన్ని, మట్టిని, వాతావరణాన్ని రక్షించడమే భావి భారత ప్రధాన కర్తవ్యమని నినాదాలు చేశారు. మొక్కల ప్రాధాన్యత, వాతావరణ సమతుల్యతను పాటించాలి అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ విద్యార్థులచే తయారు చేసిన వివిధ బొమ్మలను, రాసిన పేపర్స్ ను దారి పొడవునా ప్రజలకు పంపిణీ చేశారు. పలు విచిత్ర వేషధారణలు చూపరులను ఆకర్షించాయి. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రోత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేపట్టి సామాజిక సేవా రంగంలో సైతం జంగారెడ్డిగూడెం నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ముందుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నారాయణ స్కూల్ జంగారెడ్డిగూడెం మేము ఈ రోజు నర్చర్ ద నేచర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. దీంట్లో గో గ్రీన్ అనే ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీనికోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ నుంచి కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మొక్కలు నాటడం, వాటిని పెంచి పోషించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, దీని మీద అవగాహన కల్పించడానికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మొక్కలు తెప్పించుకున్నాం. అన్ని షాప్స్ లోను, షాప్ కీపర్స్ దగ్గర, వెండర్స్ కి అందరికీ కూడా ఈ మొక్కలు సప్లై చేయడం జరిగింది. వాళ్ళని ఆ మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా పెంచి పోషించవలసిందిగా కోరడం అయింది. దీనికోసం నారాయణ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఫండ్ రిలీజ్ అవుతుందండి. ర్యాలీ నిర్వహించడానికి గాను మనం అన్ని అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు మొక్కలు పెంచాలి, ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచడానికి, ఎన్విరాన్మెంట్ కాపాడడానికి, పచ్చదనాన్ని పెంచడానికి, మరలా మొక్కల ఉపయోగాలు పిల్లలకి తెలియాలి, పేరెంట్స్ కి తెలియాలి, పబ్లిక్ కూడా తెలియడానికి గాను ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్లి ఇక్కడ నుంచి నారాయణ స్కూల్, అసోరాపేట రోడ్డు, హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు కూడా ర్యాలీగా వెళ్లి అక్కడి నుంచి వెనుదిరి రావడం జరిగింది. దీంట్లో మొక్కలు ఎందుకు పెంచాలి, ఈ రోజుల్లో మనం కుక్కల్ని కూడా జాగ్రత్త పెంచుకుంటున్నాం, మనుషుల్ని కొంచెం తుచ్చంగా చూడడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనకి మొక్క విలువ ఏంటి, దాన్ని పెంచడం వల్ల భావితరాలకి వనగోరే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా జనాలకు తెలియజేయడం జరిగింది. మా పిల్లలకి, మా పేరెంట్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ని నారాయణ ఆర్గనైజేషన్ తరపున నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగాను, సంతోషంగా ఉందని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. Plants are the wonderful things in our life as God has given us. Without plants we are not even breathe also. As so many people are not interested at that, but plants are most a subject for us and also a part of our life. Without plants we can't breathe, we can't eat. Without plants the things so many are not possible to live without plants, without trees. Plants are the most important part of our life as they have lives and they'll give lives, they'll give air, they'll give fruits and some other items, etc. Thanks. The most important things in our life, daily life, they are going undergoes this various provides and productions are giving to us,
and they grip the soil erosion and it erases the soil erosion and put the soil fertile in the land. The roots of the go deeper and put the soil most gripped, and they put one of the nucleus in the soil also. It is a very important in our daily lives also, and we are the students are conducting our rally that you go to the school to the main junction also. It is very nice and it is a wonderful feeling we are getting, and we are so much of awareness of the plants and animals in the uses also. జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ రహదారిలో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు 5 లక్షల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు టెక్స్మో షాప్ వద్ద మంగళవారం ప్రొక్లైన్ తో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, కంచర్ల విష్ణు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, పిపిఎన్ చంద్రరావు కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొంరెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, మహంకాళి రామ్మోహన్ రావు, రామాంజనేయులు, చిట్టుబండ రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి రహదారి నిర్మాణాన్ని 1.5 లక్షల రూపాయలతో నిర్మించనున్నట్లు, వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ పనులను సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. నమస్కారం అండి. ఈ రోజున జంగాడూం పట్టణంలో ఏర్పడిన ఈ గోతుల్ని పూడ్చడానికి మన మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం ఒక 3 లక్షల రూపాయల గ్రాంట్ ఇమీడియట్ గా కాంట్రాక్ట్ కమిటీలో పెట్టి ఇమీడియట్ గా శాంక్షన్ చేశారండి. ఈ వర్క్ ని ఇమీడియట్ గా పూర్తి చేసి ప్రజలకి అందాక తాత్కాలికంగా పని చేస్తున్నామండి. ఇది అయిన తర్వాత శాశ్వతంగా 10 లక్షలు పెట్టి అందాక గోతులై పూడటానికి అది కూడా తీర్మానం అయిందండి. అది కూడా చేసినందుకు ఈ కమిటీకి, మున్సిపల్ కమిటీకి, బాడీకి అందరికీ కూడా కమిషనర్ మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మసీద్ గార్డ్ నుంచి మన 2 కిలోమీటర్స్ 1.90 లక్షల రూపాయలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు గ్రాంట్ శాంక్షన్ చేయించారండి. అది కూడా టెండర్ ప్రాసెస్కి వెళ్ళిందండి. ఇంచుమించుగా నవంబర్, డిసెంబర్ నెల లోపల అది కూడా మనకి రోడ్డు అయితే మొదలవుతుంది అని చెప్తున్నాం. రోజున మన జంగారెడ్డి పట్టణంలో తాత్కాలిక మరమ్మతుల కోసం మన మున్సిపాలిటీ నుంచి ముందుగా ఈ గోతులను పోడ్చడం కార్యక్రమం తలపెట్టాం. దానికి ముఖ్యంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి, అట్లాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ కౌన్సిలర్స్ కి, అట్లాగే మరీ ముఖ్యంగా కమిషనర్ గారికి, అంతకన్నా ముఖ్యంగా ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గోతులు పూడ్చే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. కాబట్టి దీని తాత్కాలిక పనులు మాత్రమే. మనకి అతి త్వరలో గ్రాంట్ తెచ్చి ఆ గ్రాంట్ ద్వారా మనం రోడ్లు వేసుకుందాం. మరి తాత్కాలిక ఈ పనులు చేస్తున్నందుకు మున్సిపాలిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో లక్ష్మీడేస్ థియేటర్ కాడ నుంచి ఐసిఐసిఐ బ్యాంకు, అలాగా ఈ సేవా సెంటర్ వరకు రోడ్డు చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉంది. గోతులమయం అయిపోయింది. ఈ రోజున మున్సిపాలిటీ నుంచి తాత్కాలిక మరమ్మతుల కింద 3 లక్షల రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం. వర్షాలు తగ్గినామంటే బీటీ రోడ్డు కింద ఆ ప్లేస్ అంతా వేయడానికి 10 లక్షల రూపాయలు మొన్న తీర్మానం కూడా మున్సిపాలిటీలో అయ్యింది. అలాగే రాబోయే రోజులు ఈ రోడ్డు ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మన మసీద్ సెంటర్ నుంచి దాదాపుగా మన కోర్టు ప్రాంగణం వరకు రోడ్డు చాలా బాగాలేదు కాబట్టి అక్కడ దాకా ఒక 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డుని డెవలప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా నాగబంధాలకు విశేష పూజలు చేశారు. పలువురు పాలాభిషేకం చేశారు. పట్టణానికి చెందిన చోడే ఫణిచంద్రశేఖర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారికి అర్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆగస్టు 3వ తేదీన వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసే మహోత్సవానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆగస్టు 2వ తేదీన వారాహి అమ్మవారి విగ్రహానికి ధాన్యాదివాసం, క్షీరాదివాసం వంటి కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ తెలిపారు. 3వ తేదీ ఉదయం 8 గంటల తరువాత వారాహి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ అనంతరం భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కష్టాలను తీర్చే వారాహి అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం విశేషమని తెలిపారు. ఆగస్టు 2, 3వ తేదీలలో ప్రతిష్ఠించే వారాహి అమ్మవారి పూజాది కైంకర్యాలలో పాల్గొనాలని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా కోరారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలను, విశేషాలను శశికుమార్ తెలిపారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో పద్మా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగానే వారాహి మాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడానికి 3వ తారీఖు ఆగస్టు 3వ తారీఖు ఆదివారం ఉదయం 8:11 అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా 2వ తేదీని అంటే శనివారం రోజునే ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించినటువంటి అనేక విశేష కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ 2వ తేదీ ఉదయం ప్రాతకాలంలో 7
7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఒక ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకుందాము అనంటే విశేషంగా జరిగేటువంటి అధివాసాలు, ప్రత్యేకంగా చెప్పేవి అధివాసాలు, జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, వస్త్రాదివాసం, పుష్పాదివాసం ఇత్యాదికి అధివాసాలన్నీ పూర్తి చేసుకుని ఆ ప్రతిష్టామూర్తులకి, యంత్రమూర్తులకి ప్రతిష్ట చేసేటువంటి మహద్భాగ్యం. మనకి ప్రాణం పోసిన భగవంతుడికి మంత్రోక్తంగా మనం ప్రాణం పోసేటువంటి కార్యక్రమం చాలా విశేష కార్యక్రమంగా శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇటువంటి విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తరించాలనేది కమిటీ యొక్క అభిప్రాయం. అందుకని ఈ రోజు దానికి సంబంధించినటువంటి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతూ భక్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, వారాహి అమ్మవారు అంటేనే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారుగా చెబుతాం. అమ్మవారి సామ్రాజ్యంలో సర్వసైన్యాధ్యక్షురాలుగా వారాహిని చెబుతారు. ఇక్కడ సర్వసైన్యాధ్యక్షురాలు అని అంటే శత్రువు మీద జయం. మనకి ఎవరైనా శత్రువులు ఉంటే జయాన్ని కలిగించే దేవి ఎవరంటే అటువంటి సందర్భం కావాల్సినప్పుడు వారాహిని మన ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే అనేక పనుల్లో అనేక ఇబ్బందులు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి మనకి. అటువంటి టైంలో మన వారాహిని ఆరాధిస్తే సర్వత్రా విజయాన్ని చేకూర్చే దేవి ఎవరు అంటే వారాహి మాత. అటువంటి వారాహి మాత మన జంగారెడ్డిగూడెంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రతిష్ఠ కూడా చాలా వైభవంగా నిర్వహించాం. ఆ క్రమంలో ఆలయంలో చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను భక్తులందరూ కూడా పొందుతూ దినదిన ప్రవర్ధమానం చెందుతూ, మంగళవారం వచ్చిందంటే స్వామివారికి విశేషంగా వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి విశేష కార్యక్రమాలు చేయడం మనందరం చూస్తున్నాం. అలాగే ఈ వారాహి అమ్మవారి కార్యక్రమాల్లో ఆగస్టు 2వ తేదీ, 3వ తేదీ శని ఆదివారాల్లో జరిగేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్తులందరినీ కూడా సభక్తిపూర్వకంగా కమిటీ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నారు. 3వ తారీఖు ఆదివారం అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అనంతరం విశేష అన్న సమారాధన. అమ్మవారికి మొట్టమొదటిగా నివేదించినటువంటి ఆ అన్నప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో లేమి అనేది వాళ్ళంటే కనబడదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అన్నపూర్ణ స్వరూపంగా భావించి అమ్మవారికి నివేదన చేసి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వెళ్లాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి భక్తులందరికీ విశేష అన్న సందర్పణ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ప్రతిష్టా సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భక్తులు గమనించాలి. అదాని స్మార్ట్ మీటర్లకు డబ్బులు ఎవరు చెల్లిస్తారనేది ప్రకటించాలని ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. అదాని స్మార్ట్ మీటర్ ఉపసంహరించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం, రైతు కూలీ సంఘం నాయకులు జొన్నకోటి వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు కుంచే వసంతరావులు మాట్లాడారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాక నేటి ప్రతిపక్ష ప్రభుత్వ విధానాన్ని అంతకంటే ఘోరంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సమాధానం చెప్పలేక విద్యుత్ అధికారులతో కళ్లబొల్లి కబుర్లు చెప్పిస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లకు ప్రజలు డబ్బులు చెల్లించే అవసరం లేదని కొంతమంది అధికారులు ప్రకటిస్తున్నారని, ఒక్కొక్క స్మార్ట్ మీటర్లకు 12,000 రూపాయలు ఖరీదు అవుతుందని, ఇది ఎవరు చెల్లిస్తారనేది ప్రకటించాలని, ఒకవేళ విద్యుత్ సంస్థ చెల్లించినా అది ప్రజలపైన భారం పడుతుందని విమర్శించారు. సంతకాల సేకరణలో సిపిఐ నాయకులు జంపన వెంకటరమణ రాజు, సుంకర రాధాకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు సర్యం రామ్మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బాలయేసు, పిఓడబ్ల్యూ పట్టణ నాయకులు కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి, తాళ్ళూరి నాగరాజు, చండా త్రిమూర్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఫ్రీ ఆఫ్ ఛార్జీల మీద కరెంటు భారం వేసే ప్రజల మీద దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్న ఈ రోజు సంతకాల సేకరణ చేపట్టాం. అయితే గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈనాటి కూటమి ప్రభుత్వం ఆనాడు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలని చెప్పారు. కానీ ఈనాడు అధికారుల చేత కళ్ళబొల్లి కబుర్లు చెప్పిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల భారం ప్రజలపై పడదని చెప్పి వారు చెప్తున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ సౌకర్యం పెరుగుతుందని చెప్తున్నారు. ఇదంతా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క మీటర్ కి ఈ రోజు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 12,000 రూపాయలు ఎవరి మీద భారం వేస్తారు? విద్యుత్ సంస్థ మీద భారం వేస్తే అది ప్రజల మీద భారం వేసినట్లు కాదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు భారతదేశ సంపదని, భారత ప్రజల సంపదని, భారత మాత ఆస్తిని ఈ రోజు ప్రైవేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కి 15 సంవత్సరాల క్రితం 4G ఇమ్మని కోరితే ఇంతవరకు ఇవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ సంస్థ భారత ప్రజల ఆస్తి, అది దివాలా తీసి ఈ రోజు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎల్ఐసి భారత ప్రజల ఆస్తి, అది ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడం కోసం దాంట్లో ఉన్న షేర్లని ఆదాని షేర్లలో కొనుగోలు చేసి గత సంవత్సరం 30,000 కోట్లు లాస్ వచ్చింది. అదేవిధంగా విద్యుత్ సంస్థకి ఆదాని మీటర్లు పెట్టి కంట్రోల్ అంతా ఆదాని ఆఫీసుల ద్వారా చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కోసం, ఆ సంస్థను నష్టపెట్టడం కోసం, ప్రజల నుంచి డబ్బులు గుంజుకోవడం కోసం ఈ చర్యలు చేపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కూడా రేపు జరగబోయే ఉద్యమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కామవరపుకోట హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో తుప్పు పట్టిన పురుగులు ఉన్న బియ్యంతో అన్నం వండుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఎంసీ చైర్మన్ బొబ్బిలి దివాకర్, గంటా గోపి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. సన్న బియ్యంతో కాకుండా రేషన్ బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలుక పెంట, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం ఉడికించి 4 రోజులుగా భోజనం పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యంతో భోజనం వడ్డించడం ఏమిటని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం చేయలేక సుమారు 300 మంది విద్యార్థులు ఇళ్ల నుంచే లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారని తెలియజేశారు. దీంతో హై స్కూల్ కు ఎంఈఓ2 ప్రశాంత్ చేరుకున్నారు. తనిఖీలు చేశారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం గజ్బాబుకు ఆ బియ్యం వాడవద్దని, సన్న బియ్యమే వినియోగించమని ఆదేశించారు. ఈ ఆరోపణపై సంబంధిత అధికారులు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది విద్యాశాఖ అధికారులకే తెలియాలి. లేకపోతే హెచ్చరించి వదిలేస్తారా అనేది కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు, ప్రజా సంఘాలు తెలిపాయి. ఎంతో ఉన్నతాశయంతో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే రేషన్ బియ్యంతోనూ, అందులోనూ పెంట, పురుగులతో కలిసి ఉన్న బియ్యంతో అన్నం పెట్టడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. నిన్న మొన్న ఎలా ఉంది? యావరేజ్ ఉందా? బాగుగా ఉన్నాయి. నిన్న మొన్న ఎలా ఉందమ్మా? యావరేజ్ ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన 25 సంవత్సరాల ప్రొద్దుటూరు శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలియజేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి మృత్యువాత పడ్డాడు. మండలంలో పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న భీమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధీర్, సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. ఆదివాసీల రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీకి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎంపికయ్యారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తాజాగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యునిగా ప్రభుత్వం ద్వారా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆదివాసీ సమాజ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ పదవి మరింత బాధ్యతను ఇచ్చిందని ఐటీడీఏ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవ నిర్వహణపై సంబంధిత శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదివాసీల సంస్కృతి ప్రతిబింబజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ తదితరుల సభ్యుల ఆలోచనతో ముందుకు వెళ్తానని సూచించారు. గత సంవత్సరం మనం అనుకున్న విధంగానే ఎన్నడూ లేని విధంగా అన్ని సంఘాల నాయకులని, అలాగే ఉద్యోగ సంఘాల వాళ్ళని, డిపార్ట్మెంట్ సంఘాల అందరినీ కూడా పిలిచి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని, కమిటీ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ భుజస్కంధాలపై మోసి గత సంవత్సరంలో చాలా భారీగా చేయటం అనేది ఇది అదే మొదటిసారిగా అనుకుంటున్నాం మేము అందరం కూడా. అలాగే గతంలో ఏ విధంగా చేసామో దానికన్నా ఈరోజు గిరిజన పండగని మన పండగ, మన అందరి పండగ, మనందరం కూడా ఎక్కువ చొరవ తీసుకొని, ఎక్కువ బాధ్యత తీసుకొని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం మన సంస్కృతిని, సాంప్రదాయాలని మన పిల్లలకి, మన తరతరాల వాళ్ళకి తెలియజేసే విధంగా, అలాగే మనం ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను కానీ లేకపోతే మన యొక్క అలవాట్లు కానీ బయట ఆ రోజు ముఖ్య అతిథులుగా వస్తారు మినిస్టర్లు కానీ, లేకపోతే కలెక్టర్, జేసీలు కానీ, ఈరోజు నాయకులకు కానీ లేకపోతే సంఘాల నాయకులు కానీ మీ యొక్క ఆలోచన కూడా మాకు తెలియజేస్తే దాని ప్రకారంగా మనందరం కూడా ఒక యూనిట్గా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ఇది ఏ ఒక్కరి వల్ల, పిఓ గారి వల్ల, లేకపోతే నా వల్ల, లేకపోతే బొరగం శ్రీని గారి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఇది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి చేస్తే
దీన్ని సక్సెస్ చేయగలం. కనుక సార్ మనందరం కూడా మొట్టమొదటి మీటింగ్ దీనికి సంబంధించి ఆదివాసీ దినోత్సవం సంబంధించి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఏ విధంగా చేస్తే గతంలో కంటే ఇంకా మెరుగ్గా చేసేటువంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మీటింగ్ లో మీరు తెలియజేయండి. దాని ప్రకారంగా మళ్ళీ నిర్ణయం తీసుకొని అందరూ మాట్లాడిన తర్వాత ఒకసారి నేను పిఓ గారు పరమశ్రీ గారు మరి మీ అందరితో అందరికీ అవకాశం కల్పిస్తాం. మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా మాట్లాడతాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. 108 మంది భక్తుల విరాళాల ద్వారా సేకరించిన స్వర్ణ పుష్పాలతో వరాహ పురాణ అంతర్గత అష్టోత్తర శతనామాలతో కైంకర్యాలు చేశారు. స్వర్ణ పుష్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెండి పీఠంపై శోభయామనంగా అలంకరించారు. అనంతరం హారతి తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ అష్టదళ పాద పద్మారాధన సేవ కార్యక్రమంలో ఆలయంలో అర్జిత సేవగా నిర్వహిస్తామని కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారికి మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు చేశారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం, నీరాజనం, మంత్రపుష్పాలు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన గెట్టం శ్రీదేవి, దిలీప్ కుమార్, తేజశ్రీ దంపతులు 5,000 రూపాయలు అన్నప్రసాద వితరణకు అందజేశారు. పామర్తి వెంకటేశ్వరరావు, వెంకట పద్మావతి దంపతుల కుమారుడు కృష్ణకాంత్ పుట్టినరోజు సందర్భంగా వారు సైతం అన్నప్రసాద వితరణకు 5,000 రూపాయలు వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లెపర కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ దాతలకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, కరపత్రాలు ఆవిష్కరించిన కమిటీ. జంగారెడ్డిగూడెంలో గోతులు పడిన రహదారులకు తాత్కాలిక మరమ్మతులు, 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ జనరల్ నిధులు మంజూరు. జంగారెడ్డిగూడెంలో స్మార్ట్ మీటర్స్ తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2వ రోజుకు చేరిన సంతకాల సేకరణ. నేచర్ ది నేచర్ నినాదంలో జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన చేసిన నారాయణ ఒలింపియాడ్ విద్యా సంస్థల విద్యార్థులు, మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు. కామవరపుకోట హై స్కూల్లో ఎరుకుల పెంట, పురుగులు కలిసిన రేషన్ బియ్యంతో భోజనం తనిఖీలు చేసిన కమిటీ. MGO2 ప్రశాంత్. వార్తలు సమాప్తం. నమస్కారం.